పరిపాలన ఇచ్చినారు, కేసీఆర్ పరిపాలన ఇచ్చినారు. ఇద్దరికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే రైతు బంధు కాడ కొంచెం తేడా ఉంది. రైతు భరోసా పెట్టిండు. ఇప్పుడు రైతు భరోసా రాలేదు కొంతమందికి, దాంతో రాశాలు ఉంటారు రైతు భరోసా కాడ. మరి ఈయన రైతు రుణమాఫీ అంటుండు, రైతు బంధు ఇస్తా అంటుండు. రైతు రుణమాఫీ అయితే ఇచ్చిన లెక్క వచ్చినాయి. 2 lakhs దాటిన వాళ్ళకి ఇంతవరకు రాలేదు. 2 lakhs దాటిన వాళ్ళకి రాలేదు. ఇక 2 lakhs ఇతరులు అందరికి వచ్చేసినాయి. ఓకే, అంటే ఇప్పుడు పరిపాలన విధంలో చూసుకుంటే ఆ పరిపాలన మనకి డెవలప్మెంట్ కనిపించింది. పథకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. పథకాలు ఎక్కువ కోసం డెవలప్ అయితే లేదు. పథకాలు ఎక్కువ కాబట్టి గ్యారంటీ పెట్టింది కదా, 6 గ్యారంటీల కోసము కొద్ది ఇబ్బంది జరుగుతుంది ఆడ. అసలు పథకాల వల్ల యూజ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? పథకాల యూత్ అంటే దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది. ఇప్పుడు లేడీస్ కి ఇప్పుడు ఇచ్చే బస్సులు ఫ్రీ బస్సులు ఇచ్చిండ్రు. ఇక ఫ్రీ బస్సులు ఇచ్చిన పోతే వాళ్ళు పోతానే ఉంటారు ఫ్రీ బస్సుల కోసం. ఇక రైతు భరోసా కానీ ఉంది అంతా. ఉచిత బస్సుల వల్ల యూజ్ లేదు. మొగల సీట్లు లేవు మేడం, అది ఇబ్బంది ఉంది. వాసం మేము హైదరాబాద్ వస్తాం, మాకు మామూలు డిస్టిక్ మాది. వాసం అయితే స్టాండింగ్ లోనే వస్తాం. ఆటోలకు ఉచిత బస్సులు కోసం స్టాండింగ్ ఉంటాం. ఆటోలు వస్తే కూడా వాళ్ళకి సీట్ తీసి కూర్చోాల్సిందే మేము ఆడికి. కాకపోతే మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఆడికి అరంగల్కి వెళ్ళి మన దీంట్లోకి వెళ్ళి సుమాలకి వెళ్ళిపోతున్నాం. మేము చేస్తాం టికెట్ దొరక ఆడి కూర్చున్నాం మొత్తం అంతా. దానికి స్టాండింగ్ అని మేము వెళ్ళిపోతున్నాం మామదార్ డిస్టిక్. ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒక్క మాట అంటే ఇప్పుడు బాగుంది మేడం, ప్రభుత్వం బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు అని ఏం లేదు, కానీ కొద్ది పథకాల నుంచి లేట్ అవుతుంది అంత ఏం లేదు కదా.